అందరికీ శనార్థులు. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. శానాదిలకు వచ్చిన మా కోడలు లేదు కదా, మా కోడలు లేకపోతే నేను వస్తా రంగంలకు. సరే, మరి ఇప్పుడు ఎప్పటి లెక్కనే మనం మంచి మంచి ధమాకా ముచ్చట్లను చెప్పుకుంటున్నాం కాబట్టి ఈసారి కూడా మీకోసానికని ధమాకా ముచ్చట్లను దుమ్ముదులు పనిగా పట్టుకొని వచ్చిన. మరి ఆ వార్తలన్నీ మనం చప్పున చూడాలి కదా. ఇంకేం చూస్తున్నారు? నడుండి పోదాం వాడికి. టెక్నాలజీ అంటేనే బాబు సారు, బాబు సార్ అంటేనే టెక్నాలజీ. ఓ పిల్లగా, బాబు సార్ గురించి ఎరికైనా ముచ్చట మాకేంది నువ్వు చెప్పేది? కొత్త ముచ్చట ఏదైనా చెప్పు అని అంటారా? జర్ర సైజుంది. మీకోసానికనే ఈ వార్త తెచ్చిన. చంద్రాల సార్ చెప్పిన ఒక బంబాడు ముచ్చటున్న చూడు, అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంబరాలల్లో ముంచెత్తుతున్నదయ్యా అందరినీ. ఇప్పుడు బాబు సార్ చెప్పిన ఈ కాన్సెప్ట్తోనే ఆంధ్రప్రదేశ్లో అద్భుతాలు జరగబోతున్నాయట. చాలా మంది ఫిదా కాబోతున్నారట బాబు సార్ చెప్పిన మాట మీద. మీకు దండం పెడితే ఇంకా నేను లేట్ చేయకుండా తెచ్చిన వార్తను జప్పున చెప్తున్నా చూడుండ్రి. ఏపీ పబ్లిక్ చంద్రాల సార్ ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను చెప్పిండు. రానున్న రోజులలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 సేవలను అందియబోతున్నట్లుగా చంద్రాల సార్ చెప్పుకుంటా వచ్చిండు. ఈ ముచ్చట ఇన్నోళ్ళు ప్రతి ఒక్కరు మస్తు హ్యాపీగా ఫీల్ గా పట్టిండ్రు. దీని మీద పబ్లిక్ కు అవగాహన కల్పించడానికి అధికారులకు సూతం ఆర్డర్లు ఇచ్చిండు చంద్రాల సారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ టెక్నాలజీ పౌర సేవలు అందించడం మీద అధికారులతోని సమీక్షను కూడా జరిపిండయ్యా చంద్రాల సారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడుకుంటూ అధికారులకు కీలక ఆదేశాలని ఆర్డర్ వేసిండు. అన్ని కలెక్టరేట్లలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఏర్పాటు చేయాలని చెప్పి, ఇక ఆ సేవలను పబ్లిక్ లకు తీసుకుపోయేందుకు విస్తృతంగా ప్రచారం చేసి వినియోగం మీద అవగాహన కల్పించేటట్టుగా మీరందరూ కృషి చేయాలని చెప్పి కూడా సూచనలు ఇచ్చిండయ్యా. ప్రభుత్వ ఆఫీసులల్లా, రైతు బజార్లల్లా క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేయాలన్నారు. నిత్యావసర సామాన్లు ఏ అయితే ఉంటాయో ఆ ధరలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పి కూడా అధికారులకు చెప్పిండయ్యా చంద్రబాబు సారు. ఇక బెల్టు షాపుల ముచ్చట్లకత్తే ఉపేక్షించే సమస్యనే లేదని చెప్పి అధికారులతో చెప్పుకుంటూ వచ్చిండు సీఎం చంద్రాల సారు. దేశంలోనే ఫస్ట్ టైం మన మిత్ర పేరుతోని ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టిన సంగతి మన అందరికి ఎరికేందే. ఇక మంత్రి నారా లోకేష్ సారు దీన్ని ప్రారంభం చేసిండు. ఇక దీనికోసం వాట్సాప్ నెంబర్ ను 955-23-409ని రాష్ట్ర ప్రభుత్వ నెంబర్ గా కేటాయించింది. ఇక ఈ అకౌంట్ కి అయితే వెరిఫైడ్ ట్యాగ్ ఉన్నది అన్నట్టు. పౌర సేవలను అందించుడుతో పాటు పబ్లిక్ నుంచి వినతులను కూడా స్వీకరించేందుకు వాళ్ళకు అవసరమైనటువంటి సమాచారాన్ని చేరవేసేందుకు ఈలుగా వాట్సాప్ గవర్నెన్స్ ను తీసుకొచ్చింది ప్రభుత్వం. మన సర్టిఫికెట్ల కోసానికని చెప్పి ఆఫీసుల చుట్టూ తిరిగే విధానానికి సర్తి బలికేతందుకు దీన్ని తీసుకొస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్పుకుంటా వచ్చిందయ్యా. ప్రభుత్వం నుంచి ఏదైనా సమాచారాన్ని పబ్లిక్ కి చేరవేయాలంటే ఈ వాట్సాప్ అకౌంట్ ద్వారా మెసేజ్లు పంపిస్తే సరిపోతుంది. ఇక ఒకటే పారి కోట్ల మందికి ఈ సమాచారం చేరుతుంది అన్నట్టు. అట్లనే వరదలు, వర్షాలు, లేకపోతే కరెంటు సబ్స్టేషన్ల మరమ్మతులు, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, అత్యవసర పర్యాటక మౌలిక వసతుల మీద కూడా అభివృద్ధి సమాచారం కసోంటి ఇలా అందిస్తారన్నట్టు. ఇక ఫస్ట్ దశలనే 121 రకాల పౌర సేవలను ప్రభుత్వం అందియబోతున్నది. ఇక రెండో దశలో ఇంగిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురాబోతున్నది. తొలి విడతల దేవాదాయ, ఇంధన, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖలలో ఈ సేవలు మొదలు కాబోతున్నాయ్యా. ఏదేమైనా గానీ చంద్రాల సార్ చెప్పినటువంటి ఈ మాటను చూసేదే ప్రతి ఒక్కరు సంబరంగా సప్పట్లు కొట్టబట్టినరయ్యా. తెలంగాణ పబ్లిక్ కి మళ్ళొక ధమాకా ముచ్చట్ని చెప్పిందుల్లా తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు. ఇక ఎప్పుడెప్పుడు అని కళ్ళల్లో కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్న మనకు ఇప్పుడు ఈ ముచ్చట నోట్లే చక్కెర, తేనె, బెల్లం నీళ్ళు పోసినంత పసందు ఉంటున్నది ఈ వార్త. ఒక్కొక్క కారట్ కాదు, షేర్ ఖాన్ 1,00,000 కారట్లు ఒక్కటేసారి ఇయ్యు. అబ్బబ్బబ్బబ్బా, ఈ ముచ్చట ఇంటుంటేనే మస్తు సంబరం అవుతున్నదంటే ఇంకా కారడు మన చేతులకు అత్తే ఎట్లుంటది చెప్పుడు ఎందుకుల్లా. రేవంత్ రెడ్డి సారు ఈ కారట్ల ముచ్చట్లలో చెప్పిన వార్త పురాగా చూడుండ్రి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2014 నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేయలేదు. ఇక ఈ 10 ఏళ్లలో లక్షల మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు, పిల్లలను అయితే బాగానే అన్నారయ్యా. ఎవరు కాపురాలు చక్క పెట్టుకున్నారు. ప్రభుత్వ పథకాలు ఏమైనా అందాలంటే రేషన్ కార్డులు ఇప్పుడు ప్రస్తుతం కీలకం అయిపోయినాయి. మరి కొత్తగా పెళ్లిళ్లకు, జంటలకు ఊరు పేరు అన్ని మారుతాయి కదా ఇంటి పేరుతో సహా. మరి వాళ్ళకు కొత్త రేషన్ కార్డులు కావాలి కదా. ఇసొంటోళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇక అందుకనే తెలంగాణ పబ్లిక్ కు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక శుభవార్తనే చెప్పింది. ఇక ఈ సంవత్సరంలో మార్చి 1వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులను
కార్డులను జారీ చేయబోతున్నట్లుగా రేవంత్ రెడ్డి సర్కారు చెప్పినటువంటి ఈ తీయని మాట 11 నోట్ల చక్కెర పోసినట్టే ఉన్నదయ్యా. మార్చి 1వ తేదీన ఒక్కటే రోజు 1,00,000 కార్డులను జారీ చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నదయ్యా. ఇక ఇందుకోసానికని హైదరాబాదు, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో 1,00,000 కార్డులను అధికారులు పంపిణీ చేయబోతున్నారు. కొత్త జిల్లాల ప్రకారము హైదరాబాదు 285, వికారాబాద్ జిల్లా 22,000, నాగర్ కర్నూలు జిల్లాల 15,000, నారాయణపేట జిల్లా 12,000, వనపర్తి జిల్లాల 6,000, మహబూబ్నగర్ జిల్లాల 13,000, గద్వాల జిల్లాల 13,000, మేడిశేల మల్కాజిగిరి జిల్లాలలో 6,000, రంగారెడ్డి జిల్లాలలో 24,000 చొప్పున. ఇక ఇట్లా అందరి లెక్కలు లెక్కేసుకుంటా పోతే దగ్గర 1,00,000 కార్డులు దనక ఇయ్యబోతున్నట్లుగా తెలుస్తున్నదయ్యా తెలంగాణ సర్కారు. మార్చి 8 తర్వాత అన్ని జిల్లాల్లో పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా అధికార వర్గాలు చెప్పినాయ్యా ఈ ముచ్చట. ఇక చాలా మంది తెలంగాణలో రేషన్ కార్డులు లేకపోవడంతో సంక్షేమ పథకాలను కోల్పోయిన సందర్భాలు మస్తున్నాయి. ఇక ఈ సమస్యను ఇరకబట్టినటువంటి రాష్ట్ర సర్కారు పేద మధ్యతరగతి పబ్లిక్ కోసానికని చెప్పి నూతన కార్డులను జారీ చేయబోతున్నట్టుగా తీపి ముచ్చటని చెప్పిందోళ్ళ. ఇక ఇంట్లో భాగంగానే ఈ ఏడాది జనవరి 26వ తేదీన కూడా 16,900 ఫ్యామిలీలకు రేషన్ కార్డులను మంజూరు చేయబోతున్నారు. ఇంకో పారి ఈ ప్రక్రియ చేపట్టి ఇంకోన్ని ఫ్యామిలీలకు ఎవరికైతే లబ్ధి చేకూర్చలేదో వాళ్ళకు కూడా ఈ రేషన్ కార్డులు అందేటట్టుగా చేస్తామని చెప్పి ఇప్పటికే ప్రజాపాలన గ్రామ సభలల్లో దరఖాస్తులను స్వీకరించినటువంటి అధికారులు రీసెంట్ గా మీ సేవా కేంద్రాల ద్వారా కూడా అప్లికేషన్లను అయితే తీసుకుంటున్నారయ్యా. వాటిని పరిశీలించిన తర్వాత అర్హులకు నూతన కార్డులను మంజూరు చేయబోతున్నదట తెలంగాణ సర్కారు. ఇక రేవంత్ రెడ్డి సర్కారు చెప్పిన ఈ ముచ్చట ఇన్న ప్రతి ఒక్కరు అబ్బాబ్బాబ్బా ఏం ముచ్చట చెప్పిండ్రు సార్, మీరు సూపరు, రేవంత్ రెడ్డి సారా మజాకా, కాంగ్రెస్ పార్టీ మజాక్ అని చెప్పి సప్పట్లు కొట్టబట్టినరయ్యా. ఒక్కటే పారి 1,00,000 కార్డులు పంపిణీ చేస్తామన్న తెలంగాణ సర్కారు ముచ్చట ఇన్న ప్రతి ఒక్క కామన్ పబ్లిక్. నీ పాలన బాగుండదని విర్రవీగుతున్నావు అనయ్యా. నీకు నేను ఒక సవాల్ చేస్తున్నా. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో నీ పార్టీ ఓడిపోతుంది, పక్కా రాసి పెట్టుకో. మరి అట్లా కానీ ఓడిపోతే నువ్వు నీ ముక్కును నేలకు రాసి నీ పదవికి రాజీనామా చేసి నువ్వున్న ఆ కుర్చీ నుంచి తప్పుకుంటావా? చెప్పు, దమ్ముంటే నా సవాల్ను స్వీకరించవా అయ్యా. కేసీఆర్ను దమ్ము నీకున్నదా టచ్ చేసేది? లేదు. ఉన్నదా చెప్పు అని ఒక లీడరు జబ్బలు రాసుకుంటా గల్లా ఎగిరేసి తొడలు కొట్టలేదు కానీ జర్రంతా అటు ఇటుగానే ఉన్నది ఆయన వ్యవహారం. మరి గంతగనం ఛాలెంజ్ చేసిన ఈ లీడరు ఎవరు, ఏమా కథ, ఇంతకు ఈయన ఎవరి మీద సవాల్ ఇచ్చిండో తెలుసుకోవాలని ఉన్నది కదా. నడుండ్రి, ఫైర్ మీద ఆర్తొచ్చింది. కాంగ్రెస్ పాలన మంచిగున్నదని విర్రవీగుతున్న సీఎం నేను నీకు సవాల్ ఎత్తున్నానయ్యా. ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోతే ముక్కు నేలకు రాసి పదవి నుంచి తప్పుకుంటావా? నువ్వు చెప్పు, తప్పుకుంటావా అని డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి సార్కే సవాల్ ఇచ్చిండయ్యా ఈ పెద్ద సారు. అగ్గో ఎవలయ్యా పేరు చెప్తలేవు పెద్ద సార్ అంటున్నావు అని అంటున్నారా? బండి సంజయ్ సారు. చాలా వద్దుల తర్వాత మళ్ళా రేవంత్ రెడ్డి సార్ మీద గరానికి రాబట్టిండు. కరీంనగర్లో అయినటువంటి ఒక మీడియా ముచ్చట్లలో మాట్లాడుకుంటా, రేవంత్ రెడ్డి దమ్ముంటే నా సవాల్ను స్వీకరణ చెయ్యి. ఫోన్ ట్యాపింగ్ కేసులల్లా సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే సిబిఐ విచారణకు రావాలని చెప్పి కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ సారు సవాల్ చేసిండయ్యా. ఫోన్ ట్యాపింగ్ మీద హైకోర్టులో పిటిషన్ వేసి సిబిఐ విచారణ జరగాలని చెప్పి కోరితే ప్రభుత్వం ఒప్పుకొని ముచ్చట నిజం కాదా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు శివను విదేశాలకు వారిపోయిండ్రు. వాళ్ళను అరెస్టు చేయకుండా పారిపోయేటట్టు చేసింది నువ్వు విదేశాలకు పంపిస్తే మేం పట్టుకుని రావాలనా అని గిట్ల సెటేరికల్గా బండి సంజయ్ సారు రేవంత్ రెడ్డి సార్ను జరంత గట్టిగానే కౌంటర్ల మీద కౌంటర్లో ఇవ్వబట్టిండు అయ్యా. కేసీఆర్ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్పి ఆయన చెప్పిన తర్వాత కూడా నువ్వు కేసీఆర్ కు నోటీసులు ఎందుకు ఇవ్వలేదా? అంటే నీకు కేసీఆర్ ఫ్యామిలీని టచ్ చేయాలన్న ధైర్యం లేదు. ఆ కేసీఆర్ ఫ్యామిలీని చూస్తేనే నువ్వు భయపడుతున్నావు. మీరు అసమర్థులు అని ఈ తీరుగా కాంగ్రెస్ పార్టీ మీద గుర్రు మీద గయ్యమ నెగిరిండయ్యా బండి సంజయ్ సారు. కరెంటు కొనుగోలు అక్రమాలకు జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక ఇచ్చి 3 నెలలైనా సుతం ఇప్పటిదాకా నువ్వు ఎందుకు బయట పెడతలేవయ్యా? ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ వల్లనే ప్రభుత్వం సొమ్ము దుర్వినియోగం అయ్యిందని తెలిసి కూడా సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేస్తలేవు? అయినా ఎందుకు కేసీఆర్ ను అరెస్టు చేయలేదు? నువ్వు భయపడుతున్నావా? కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏడాది నుంచి విచారణ అయితేనే ఉన్నది కదా, గడువును ఒడిగిస్తున్నావు తప్ప కేసీఆర్ ఎందుకు విచారణకు పిలుస్తలేవు? ఎందుకు ఆర్డర్లు పాస్ చేస్తలేవు? భయపడుతున్నావా కేసీఆర్ అంటే?
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందనే ముచ్చట్ల మీద గ్రామాల వారిగా లెక్కలతో సహా చర్చలకు సిద్ధం. నువ్వు సిద్ధమా అని గట్టిగానే గరానికి వచ్చిండు. బీఆర్ యూపీలకు ఎక్కువ ఇస్తున్నారని చెప్పి చెప్పడం ఏందని చెప్పి బండి సంజయ్ సార్ మస్తు ఫైర్ అయ్యిండయ్యా. వెనుకబాటు ఆధారంగా కేంద్రం ఆయా రాష్ట్రాలకు నిధులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసి కూడా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టాలనుకుంటున్నారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగానే స్టేట్ గా ఏలెత్తి చూపెట్టి మరి క్వశ్చనింగ్ చేసిండయ్యా బండి సంజయ్ సారు. మరి బండి సంజయ్ సారు మైక్ ఉన్నది కదా అని చెప్పి గట్టిగానే కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చుకుంటా కాంగ్రెస్ పార్టీని కడిగి పారేసిండు. మరి దీని మీద కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక లెక్క ఉంటది కదా, వాళ్ళ తాన కూడా ఒక మైక్ ఉంటది, వాళ్ళకు కూడా ఒక ఆఫీస్ ఉంటది కదా. మరి అందులోకి వచ్చి వాళ్ళు మైక్ పట్టుకుని మాట్లాడేదనక మనం కూడా చూద్దాం ఏం మాట్లాడతారో, ఈ బండి సంజయ్ సార్కు ఏం కౌంటర్లు ఇస్తారో. అవులా ఇప్పుడు మనతోని ఉండేతోడు, మన తిండి తినేతోడు, మనం పెడితేనే పూట గడుపుకునేటోడు, మనం లేకపోతే నూకలు కూడా ముట్టునోడు, అసవంటోడు ఎవడన్నా మన బద్ధ శత్రువును మన పక్కపంటే ఉండుకుంటా మన ముందరనే అని ఒగుడితే ఆయనకి జై కొడితే ఎట్లుంటుంది? మండుతుంది కదా, ఎడనో కాలుతుంది కదా. దెబ్బకు 60 మంటలై అన్ని ఇరగ మరగ సప్పరియ్యాలని అనిపిస్తుంది. అవును, ఇసువంటోళ్ళను చూసినప్పుడు ప్రతి ఒక్కరు గట్టనే అనిపిస్తుంది. అవునా కదా? గిసువంటి ఒక ముచ్చటనే మహారాష్ట్రలో అయ్యింది. ఇంతకు ఏమా స్టోరీ, గంతగనమైన ఏం తప్పు చేసిండు, ఈపులు ఇరగమరగ దన్నేదంతా అని అంటారా? హార్త వచ్చింది, మీరే చూడుండ్రి. మహారాష్ట్రలో ఉన్నటువంటి మల్వన్ పట్టణంలో ఓ స్క్రాప్ షాప్ యజమాని చేసినటువంటి పనికి పెద్ద రచ చర్చకే దారితీస్తున్నది. ఇక మొన్నట్ల ఛాంపియన్స్ ట్రోఫీ 2020లో భాగంగా అయినటువంటి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఉన్నది కదా, ఆ ముచ్చట్లల్లా కెప్టెన్ రోహిత్ శర్మ అవుట్ అయిన టైంలల్లా పాకిస్తాన్ జిందాబాద్ అనుకుంటా ఒక ఆయనే చేసిన నినాదం ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు పెద్ద రచ్చకే దారితీసింది. ఇక ఈయన ఎప్పుడైతే పాకిస్తాన్ జిందాబాద్ అని అన్నాడో ఈ ఘటన అయిన మరుసటి రోజున్నే సోమవారం మల్వన్ మున్సిపల్ కౌన్సిల్ యంత్రాంగం తక్షణ చర్యగా ఆ నినాదం చేసినటువంటి వ్యక్తి స్క్రాప్ షాప్ ను బుల్డోజర్ తోని పేక మేడ లెక్క కూలగొట్టిందయ్యా. ఇక ఈ ఘటనకు సంబంధించి ఈయన షాపును కూలగొట్టిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో వీడియోల రూపకంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇక దీన్ని శివసేన నేత నిలేష్ రానే తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసుడుతోని మస్తు వైరల్ అయింది ఈ వీడియో. మల్వాన్ ఓ ముస్లిం వలసదారు స్క్రాప్ వ్యాపారం చేసుకుంటా భారత వ్యతిరేక నినాదాలు ఎత్తున్నాడని చెప్పి ఆయనను మల్వన్ నుండి బహిష్కరించుడే కాకుండా ఆయన వ్యాపారాన్ని తక్షణమే ధ్వంసం చేసినామని చెప్పుకుంటా వచ్చిండు. ఇక ఈ చర్యలలో సహకరించిన మల్వన్ మున్సిపల్ కౌన్సిల్ పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఒక పోస్టుని ఈడదల చేసిండు అయ్యా. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో జపాన్ రైలు కంటే గిర్రా గిర్రా తిరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ వీడియోలలో బుల్డోజర్ తోని స్క్రాప్ షాప్ ను ఊల్చేస్తున్న దృశ్యాలు గట్టిగానే కనబడ్డాయి. ఇక దీనికి ప్రతిఘటనగా సోమవారం నాడు ఒక బైక్ ర్యాలీని కూడా నిర్వహించి తమ అసంతృప్తిని వ్యక్తం చేసేలా ఇంకొంతమంది. నివేదిక ప్రకారం ఆదివారం మ్యాచ్ సందర్భంగా మహారాష్ట్రలో సింధుదుర్గ జిల్లా మల్వన్ల 2 వ్యక్తులు పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేసుడుతోటి వాళ్లను స్థానికులు వెంటనే పట్టుకుని పోలీసు పెద్దసార్లకైతే అప్పచెప్పిండ్రయ్యా. ఇక ఈ సంఘటనతోని మల్వన్ల ఉద్రిక్తత వాతావరణం అయితే నిలబడ్డదయ్యా. పోలీసులు శాంతి భద్రతలను కాపాడేందుకు రంగంలోకి దిగిండ్రయ్యా. ఈ ఘటన మీద ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉన్నది. అయినా కూరకొచ్చిందా బువ్వకొచ్చిందా, ఎందుకయ్యా పక్క దేశాల బంటి సప్పట్లు కొట్టి సంకలు తరిచేది? చెప్పేటోనికి సిగ్గు లేకుండా ఇనేటోనికి ఇజ్జత్ ఉండాలని అన్నారు పెద్దోళ్ళు. ఇక్కడ దేశంలో ఉండుకుంటా ఇక్కడ తిండి తినుకుంటా ఇక్కడ మట్టిలా కలుసుకుంటా నువ్వు మన బద్ధ శత్రువైన పాకిస్తాన్ కు జై కొట్టుడు నీది ఇదేం సంస్కారం అని చెప్పి గడ్డి పట్టిండ్రి. ముచ్చటరికైనా ప్రతి ఒక్కరు ఇసొంటోళ్ళని ఇట్లనే చేయాలి, లేకపోతే వీళ్ళకు బుద్ధి రాదని చెప్పి గడ్డి పెట్టేటోళ్ళు కూడా లేకపోలేదు. కల చెదిరింది, కథ మారింది, కామిడియే ఇక మిగిలింది, ఈ కామిడియే ఇక మిగిలింది. ఆగో ఏంది పిల్లగా సంబురంగా ఉండే అలా ఏమో ఏడుపు కొట్టు పాటలు పాడుతున్నారని చెప్పి నా మీదకి గరానికి రాకుండి ఇప్పుడు నేను తెచ్చిన హార్తను చూపెట్టినాక అబ్బా సూపర్ సెట్ చేసిన తమ్మి పాటను అని చెప్పి నన్ను మత్తు తారీఫ్ చేస్తారు. సరే మరి ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్పినో తెలవాలంటే జబర్దస్త్ ఆర్తను పట్టుకొని వచ్చిన మీ కళ్ళతోని మీరే చూడండి.
ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోనైతే లేదు. రోజా మేడం కూడా రాజకీయాలలో అంత యాక్టివ్గా లేనే లేదని చెప్పాలి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో రోజా మేడం చిత్తుగా ఓడిపోయింది కదా. ప్రస్తుతానికైతే మొన్నటిదాకా విదేశాలకు టూర్లకు ఆడికి ఈడికి తీర్థయాత్రలు తిరిగిన తర్వాత నిమ్మతంగా రిలాక్స్ గా ఉన్నదయ్యా ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇక మళ్ళా చిన్న టీవీలకు రానీకే చూస్తున్నదయ్యా. ఎందుకంటే ఈ అమ్మగారు గతంలో డబల్ మీనింగ్ డైలాగులతో దంచికొట్టినటువంటి జబర్దస్త్ షోలా హోస్ట్ గా చేసిందన్న సంగతి మనకు ఎరికైనదే. అయితే మంత్రి అయిన తర్వాత ఇక నా జీవితం అంతా రాజకీయానికి అంకితము, పబ్లిక్ సేవకే నా జీవితాన్ని అర్పిస్తున్నా, వాళ్ళ కోసమే నేను బతుకుతా, ఇక నుంచి నేను టీవీలలో సినిమాలలో యాక్టింగ్ చేయనని చెప్పి ఓ శోక సంద్రంలో మునిగిపోయి భావోద్వేగానికి గురైనటువంటి రోజక్క మళ్ళా బుల్లితెర మీద కనబడేందుకు ప్రయత్నాలు బాగానే చేస్తున్నాయి. దీనికోసానికి అని చెప్పి ఒక ప్రోమో కూడా యువతల కాబట్టింది అయ్యా. ఇక అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రోజా మేడం రాజకీయాలలో ఎంత యాక్టివ్గా ఉండేది, ప్రత్యర్థులకు మాటలతోని తూటాలు వేల్చుకుంటా ఎంత దడ పుట్టించిందో మన అందరికి ఎరికైనా ముచ్చటే. ఇక ఇప్పుడు రోజా మేడం రీసెంట్ గా జీ తెలుగుల సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సీజన్ 4 లకు ఎంట్రీ ఇవ్వబోతున్నదట. రీసెంట్ గా ఈ షోకు సంబంధించి ఒక ప్రోమోను కూడా ఈడదల చేసిల్లు. రోజాతో పాటు శ్రీకాంత్, రాశి కూడా ఈ షోల జడ్జిలుగా ఉండబోతున్నట్లుగా తెలుస్తున్నదయ్యా. ఇక ఈ షో మార్చి 2వ తారీఖు ఆదివారం సాయంకాలం 6 గంటలకు టెలికాస్ట్ కాబోతున్నది. ఇక దీనికి యాంకర్ ఎవరయ్యానంటే రవి అసురెడ్డి. ఇక ఇంకో 4 ఏళ్ళు ఇదే ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడు మనం రాజకీయాలలో వాని విని దిట్టుడు తప్ప ఇలగబెట్టే పని ఏం లేదు కాబట్టి ఇంట్లో ఉంటే ఖాళీగా వచ్చే 4 పైసలు కూడా పోతాయి, కార్ల డీజిల్ కు కూడా కష్టాలు పడాల్సి వస్తుందని చెప్పి ఆలోచన బాగానే చేసి మొత్తానికైతే మళ్ళా బుల్లితెరను ఏలనికే రెడీ అవుతున్నదయ్యా రోజమ్మ. కాకపోతే చాలా మంది పబ్లిక్ మాత్రం ఒక్క మాట అంటున్నారు, రోజమ్మ నువ్వు బుల్లితెరకు పో లేకపోతే పెద్ద సిల్వర్ స్క్రీన్ మీదకే పో గాని జర్ర నోటిదుల తగ్గించుకొని అడ్డగోలు మాటలు మాట్లాడుకుంటా చిన్నపిల్లలు టీవీలో కాడ ఉంటారు కదా, డబల్ మీనింగ్ డైలాగులు లేకుండా నువ్వు ఓస్ట్గా చెయ్యి కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడక తల్లి నీకు దండం పెడతామని చెప్పి కామెంట్లు పెట్టబట్టినరు. ఇప్పుడు రోజమ్మ రీ ఎంట్రీ ఇస్తున్నది బుల్లితెరలు అన్న ముచ్చట ఎరికైనా ప్రతి ఒక్కరు. మనం ఏదన్నా తానానికి చెరువులలో దునికినేమే అనుకో, ఒక చేపనో కాపనో లేకపోతే ఇంకేదన్నా మన కాళ్ళకు దాకింది అనుకో, ఏం చేస్తాం, అరే సి గిదేంద్ర మామ అని అనుకుంటే జరంతా వాటిని అవతలకు నూకి మనం అవతల వాడతాం. ఇది కామనే, ప్రతి ఒక్కరు చేసే పనే అది. అయితే ఇదే ఒక మన గాచారం చక్కగా లేక మన పానం తీసే జీవే మన కాళ్ళకు తగులితే ఎట్లుంటుంది, అమ్మతోడు భయంతో దడదడలు అవుతుంది కదా. ఇక గిసొంటి వీడియోనే ఒకటి అయింది, ఒక అన్న చెప్పను ఈడి వచ్చింది చూడండి. ఇక చాలా మందికి చెర్లలో దూకి తానాలు చేయాలన్నా, అలా ఈత కొట్టాలన్నా, జరసేపు జలగాలు ఆడాలన్నా కూడా మస్తు సంబరం ఉంటుంది. అయితే ఒక అన్న చెరువులో దునికి నిమ్మతంగా ఈత కొట్టుకుందామని అనుకున్నాడు. సరే ఈత కొట్టుకుందాం అనుకుని నీళ్ళలో దూకిండు, మంచిగా జలకాలాటలలో జల జల అని పాట పాడుకుంటా మంచిగా తానం చేస్తాడు. ఇక ఇట్లా ఈత కొడతా అంటే కాళ్ళ కింద ఏమో తగిలినట్టు అనిపించింది. అరే నీ అమ్మ గిదేంద్రో నా కాళ్ళ కింద కనబడుతుంది, ఏంటిది ఇది స్పాంజు మొక్కనా ఏందని చెప్పి జర ఇట్లా కాళ్ళతో అన్న తర్వాత కూడా జర అటు ఇటు మెస్ల పట్టింది. ఒరి అక్క గిదెక్కడిది మెసులుతున్నదేం రా అని చెప్పి జర్ర కిందికి బట్టి చేతోడు తీసేయండు. అది కప్ప పిల్ల కాదు, పాము పిల్ల కాదు, శాప పిల్ల కాదు, ఏకంగా అన్న చేతులలోకి వచ్చింది మొసలి. ఒక పెద్ద మొసలి నోరు తెరుచుకుంటా ఉండేటాలకు అన్న గుండెలు ఒక్కసారిగా గులాబ్ జామ్ అయినట్టు అయినాయి. దెబ్బకు దడ పట్టుకుని మొసలినట్టు ఇసిరేసి దన్నుమని ఒడ్డుకాడు గురికొచ్చిండయ్యా. ఏదేమైనా ఇప్పుడు ఈత కొడతా అంటే అన్నకు మొసలి ఏదైతే కాళ్ళ కింద దొరికితే ఈయన చేతుల పట్టుకుని అటు ఇసిరేసిండు. చూసిండ్రా? ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. కానీ ఏ మాట మాట అని చెప్పాలి, లేచినయాల అన్న గడియాలు మంచిగానే ఉన్నట్టున్నాయి. కిస్మత్ బచాయించి పానాలకేం ప్రమాదం కాకుండా తప్పున అవతల పడ్డాడు, లేకపోతే ఇంకెంత పెద్ద కథ అవుతుండేనో ఏమో. అన్న ఏదేమైనా కానీ నీకు భూమి మీద నూకలు బాగానే ఉన్నాయి అని చెప్పి మంచిగా కామెంట్లు పెట్టుకుంటా అన్నగారి వీడియోను ట్రెండింగ్ లకు తిప్పుకుంటా ఎంజాయ్ చేయబట్టిండ్రు ఈ ముచ్చటకైనా ప్రతి ఒక్క నెటిజను. అబ్బా చూసిండ్రు కదా, ఇవాళ మన ధమాకా ముచ్చట్లు ఎట్లున్నాయి, మత్తున్నాయిలే. మంచి మంచి ఆర్తలతోనే దినా మీ తానకు నేను అత్తనే ఉంటా అన్నట్టు చెప్పుడు మర్చిపోయినా. మన ధమాకా దుమ్ము దులుపుడే ఆర్తలు మీకు నచ్చినాయి కదా. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ కూడా పెట్టుండ్రి. అట్లనే మన మెగా9 టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం అస్సలుకే మర్చిపోకుండ్రి. ఇంకని మంచి మంచి ధమాకా ముచ్చట్లతోని దుమ్ము దులిపే ఆర్తలతోని మళ్ళత్తా. అప్పటిదనక చూస్తూనే ఉండుండ్రి మన మెగా9 టీవీని. ఉంటా మరి.